కాయిన్స్, టోకెన్స్, బ్లాక్ చైన్ ఈ మాటలు మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం కదా. పైకి వినడానికి అన్నీ ఒకేలా అనిపిస్తాయి, కానీ వాటి మధ్య చాలా చాలా తేడా ఉంది. సరే, ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టేసి అసలు కదేంటో సింపుల్గా, తేలిగ్గా అర్థం చేసుకుందాం. అయితే ఈ తేడాలు అర్థం కావాలంటే పెద్ద పెద్ద టెక్నికల్ మాటలన్నీ కాసేపు మర్చిపోదాం. బదులుగా మనమొక చిన్న కథలోకి వెళదాం. నమ్మండి, ఈ కథ పూర్తయ్యేసరికి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. రండి, అందరం కలిసి ఒక చిన్న డిజిటల్ గ్రామాన్ని ఊహించుకుందాం. అవును, ఒక ఊరు. ఈ ఊరి కథతోనే మనం ఈ కాంప్లెక్స్ విషయాల్ని ఈజీగా అర్థం చేసుకోబోతున్నాం. సరే, ప్రతి ఊరికి ఒక లెక్కల పుస్తకం ఉంటుంది కదా, అలాగే ఈ డిజిటల్ గ్రామానికి కూడా ఒక స్పెషల్ బుక్ ఉంది. కానీ ఇది మామూలు పుస్తకం కాదు, ఇది మొత్తం సిస్టంకే గుండెకాయలాంటిది. దాని పేరే బ్లాక్ చైన్. ఈ లెడ్జర్ ఎలా పనిచేస్తుందో చూడండి, చాలా సింపుల్. రాము సీతకి 10 రూపాయలిచ్చాడు అనుకుందాం. ఆ విషయాన్ని వెంటనే ఒక పేజీలో రాశారు. ఆ ఒక్క పేజీనే మనం బ్లాక్ అంటాం. ఇప్పుడు ఇలాంటి పేజీలు చాలా ఉంటాయి కదా, వాటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒక గొలుసులా కలిపితే ఆ గొలుసునే బ్లాక్ చైన్ అంటారన్నమాట. అంతే. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బ్లాక్ చైన్ అనేది ఒక డిజిటల్ నోట్బుక్ లాంటిది. ఇందులో ఒకసారి ఏదైనా రాశామంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు, చెరపలేరు. అంటే మోసం చేయడానికి అస్సలు ఛాన్సే లేదు. పైగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చూడొచ్చు. అంటే అంత పారదర్శకంగా ఉంటుందన్నమాట. మన డిజిటల్ గ్రామానికి ఇప్పుడు ఒక సూపర్ సేఫ్ రికార్డ్ బుక్ ఉంది. బాగుంది. కానీ ఆ పుస్తకంలో రాసే లావాదేవీలకు వాడే డబ్బు ఏంటి? ఆ డబ్బు విలువ ఎక్కడ్నుంచి వస్తుంది? ఇక్కడే మన కథలోకి కాయిన్ ఎంటర్ అవుతుంది. ఇది ఎలాగంటే, మన భారతదేశానికి రూపాయి, అమెరికాకు డాలర్ ఎలాగో ప్రతి బ్లాక్ చైన్కి దాని సొంత కాయిన్ అలాగన్మాట. ఇది ఆ డిజిటల్ గ్రామం యొక్క అధికారిక కరెన్సీ. దీన్నే ఆ బ్లాక్ చైన్ సిస్టమే స్వయంగా సృష్టిస్తుంది. ఈ కాయిన్స్ కేవలం డబ్బులా మాత్రమే పనిచేయవు, వాటికి ఇంకా చాలా పనులుంటాయి. ఆ నెట్వర్క్ను సెక్యూర్గా, అంటే భద్రంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ట్రాన్సాక్షన్ ఫీజులు చెల్లించడానికి వాడతారు. ఇంకా కొన్ని కాయిన్స్ను లాక్ చేసి దానిపై రివార్డ్స్ పొందడానికి కూడా ఉపయోగపడతాయి. దీన్నే స్టేకింగ్ అంటారు. చెప్పాలంటే ఆ సిస్టమ్కి ఇవే జీవనాధారం. మనకు బాగా తెలిసిన ఉదాహరణలు కొన్ని చూద్దాం. బిట్కాయిన్ బ్లాక్ చైన్కి దాని స్వంత కాయిన్ ఏంటి? బీటీసీ. అలాగే ఈథీరియంకు ఈథీరియం, సొలానాకి ఎస్ఓఎల్, అవలాంచ్కి ఏవిఏఎక్స్. ఇలా ప్రతి మేజర్ బ్లాక్ చైన్కి దాని స్వంత అధికారిక కాయిన్ ఉంటుంది. సరే, ఇప్పుడు మన కథలో ఒక చిన్న ట్విస్ట్. మన డిజిటల్ గ్రామంలో ఒక పెద్ద మార్కెట్, అంటే ఒక సంత ఉందని అనుకుందాం. ఆ సంతలో ఉన్న ప్రతి దుకాణం వాళ్ళు వాళ్ళ సొంత కూపన్లిస్తున్నారనుకోండి. ఇక్కడే టోకెన్స్ అనేవి వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, టోకెన్స్కి సొంత బ్లాక్ చైన్ ఉండదు. అవి ఆల్రెడీ ఉన్న బ్లాక్ చైన్ మీద కట్టిన యాప్స్ ద్వారా క్రియేట్ చేయబడతాయి. ఒక సూపర్ మార్కెట్ కూపన్ ఆ సూపర్ మార్కెట్లో మాత్రమే పనిచేసినట్టు, ఒక టోకెన్ దానికి సంబంధించిన యాప్లో మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు తేడా క్లియర్గా చూద్దాం. ఒకవైపు కాయిన్స్, వీటికి సొంత బ్లాక్ చైన్ ఉంటుంది. ఇవి మొత్తం సిస్టమ్ని నడిపిస్తాయి. మరోవైపు టోకెన్స్, ఇవి ఆల్రెడీ ఉన్న బ్లాక్ చైన్ మీద కట్టిన ఒక యాప్ని మాత్రమే నడిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, కాయిన్ పునాది అయితే టోకెన్ ఆ పునాది మీద కట్టిన ఒక చిన్న గది లాంటిది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. ఒక మామూలు కూపెన్ లాంటి టోకెన్కి లక్షల్లో, కోట్లలో విలువ ఎలా వస్తుంది? ఆ మ్యాజిక్ ఏంటి? దాని వెనుకున్న సైన్స్ పేరే టోకెనామిక్స్. టోకెనామిక్స్ అంటే సింపుల్గా ఒక టోకెన్ యొక్క ఎకనామిక్స్. అంటే మార్కెట్లో మొత్తం ఎన్ని టోకెన్స్ ఉండాలి, వాటిని దేనికి ఉపయోగించాలి, వాటి విలువ ఎలా పెరగాలి అనే రూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మంచి టోకెనామిక్స్ ఒక టోకెన్ను హీరోని చేస్తే, చెడ్డ టోకెనామిక్స్ దాన్ని జీరోని చేస్తుంది. ఒక టోకెన్ విలువ కొన్ని ముఖ్యమైన విషయాలపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో ఎన్ని ఉన్నాయి అంటే సప్లై, దాని ఉపయోగమేంటి అంటే యుటిలిటీ, దానికి ఎంత డిమాండ్ ఉంది, అలాగే కొన్ని టోకెన్లను శాశ్వతంగా సర్క్యులేషన్ నుంచి తీసేయడం, దీన్నే బర్నింగ్ అంటారు. ఇంకా రివార్డ్స్ కోసం లాక్ చేయడం అంటే స్టేకింగ్. ఈ ఎకనామిక్ రూల్స్ అన్నీ కలిపి దాని విలువను డిసైడ్ చేస్తాయి. ఒక చిన్న ఉదాహరణతో ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక జిమ్ వాళ్ల మెంబర్స్ కోసం ఒక టోకెన్ ఇచ్చిందనుకుందాం. ఆ టోకెన్ ఉంటే ఫీజులో డిస్కౌంట్ వస్తుంది.
దాన్ని లాక్ చేస్తే రివార్డ్స్ వస్తాయి. దాంతో పే చేస్తే స్పెషల్ క్లాసెస్కి యాక్సెస్ దొరుకుతుంది. చూసారా? దాని ఉపయోగం పెరిగే కొద్దీ దానికి డిమాండ్ పెరిగి దాని విలువ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, మన డిజిటల్ గ్రామ కథలో చాలా దూరం వచ్చేశాం. ఇప్పుడు మనం ఇప్పటివరకు నేర్చుకున్న ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. అప్పుడు మొత్తం పిక్చర్ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. తేడా ఒక్కటే. కాయిన్స్ అనేవి బ్లాక్చైన్కి ప్రాణం పోసే దేశపు కరెన్సీ లాంటివి. అవి ఫౌండేషన్. టోకన్స్ అనేవి ఆ ఫౌండేషన్ మీద కట్టిన ఒక స్పెసిఫిక్ యాప్కు మాత్రమే పరిమితమైన కూపన్ల లాంటివి. ఒకటి మొత్తం సిస్టమ్ని నడిపిస్తే, ఇంకొకటి ఆ సిస్టంలోని ఒక యాప్ని నడిపిస్తుంది. కాయిన్స్ సిస్టమ్స్కి పవర్ ఇస్తాయి, టోకన్స్ యాప్స్కి పవర్ ఇస్తాయి. అయితే ఈ రెండింటి కలయికతో నిర్మించబోయే భవిష్యత్తుకు అసలైన పవర్ ఎవరు? ఎవరైతే ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని దాన్ని నిర్మిస్తారో వాళ్లే. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.